వెల్కమ్ టు స్మార్ట్ ఎలక్ట్రికల్ డిజైన్. టాపిక్ ఏంటంటే మన ఇంట్లో అంటే మన హౌస్ వైరింగ్లో అంటే స్లాబ్లో కానీ వాల్స్లో కానీ ఎలాంటి పైప్స్ వాడాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి 5 పాయింట్స్గా డివైడ్ చేసి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్లాబ్లో ఎలాంటి పైప్స్ వాడాలో తెలుసుకుందాం. సెకండ్ పాయింట్ వచ్చేసి వాల్స్లో ఎలాంటి పైప్స్ వాడాలో తెలుసుకుందాం. థర్డ్ పాయింట్ వచ్చేసి స్లాబ్లో పైప్స్ని రన్ చేయడం వల్ల వాటర్ లీకేజ్ ఏమన్నా అవుతుందా, అంటే మన కరెంట్ పైప్స్ని స్లాబ్లో రన్ చేయడం వల్ల వాటర్ లీకేజ్ ఏమన్నా అవుతుందా, దాని గురించి అయితే తెలుసుకుందాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏ సైజ్ పైప్ని వాడాలి, అంటే ఏ డయామీటర్ పైప్స్ని వాడాలి మన హౌస్ వైరింగ్లో. అలానే నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి స్లాబ్ నుండి ఎలాంటి సందర్భాల్లో వాటర్ లీకేజ్ అనేది అవుతుంది, అలా లీకేజ్ అవ్వడం వల్ల మన ఎలక్ట్రికల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, వాటి గురించి అయితే మనము కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు పైప్స్ గురించి అయితే తెలుసుకుందాం. మన హౌస్ వైరింగ్లో యూజ్ చేసే పైప్స్ని వచ్చేసి పీవీసీ పైప్స్ అంటాం, అలానే కాండ్యూట్స్ అని కూడా అంటాం అనమాట. ఈ కాండ్యూట్స్ అనే పదం జనరల్గా ఎక్కడ వింటారంటే ఎవరైతే ఇంజనీర్స్ దగ్గర వర్క్ చేస్తారో వాళ్ళైతే ఈ పదం అనేది వింటారనమాట. కాండ్యూట్స్ అనే పదం మన హౌస్ వైరింగ్లో యూజ్ చేసే పైప్స్ని పీవీసీ పైప్స్ అంటాం, అలానే కాండ్యూట్స్ అని కూడా అంటాం అనమాట. నెక్స్ట్ పైప్ గేజ్ టైప్స్ అయితే తెలుసుకుందాం మనము. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ గేజెస్ అయితే ఉంటాయి పైప్స్లో. హెవీ గేజు, మీడియం గేజ్, అలానే నార్మల్ గేజ్ ఆర్ లో గేజ్ అంటాం అనమాట. ఇలా 3 టైప్స్ అయితే మనకు ఉంటాయి. వీటిని వచ్చేసి మన టాపిక్స్లో మాట్లాడుకునేటప్పుడు వీటి గురించి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. నెక్స్ట్ మెయిన్ టాపిక్స్లోకి వెళ్తే స్లాబ్లో ఎలాంటి పైప్స్ వాడాలి మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక స్లాబ్ లాగా ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ హెవీ గేజ్ పైప్స్ని అయితే యూజ్ చేయాలి. హెవీ గేజ్ పైప్స్ని ఎందుకు యూజ్ చేయాలంటే మీకు స్లాబ్లో ఏంటంటే ఆ స్టీల్ అనేది ఉంటుంది కదా, ఆ స్టీల్ మధ్యలో మనము ఈ పైప్స్ని అయితే రన్ చేస్తుంటాం అనమాట. ఈ రన్ చేసిన తర్వాత ఏం చేసినా అక్కడ ఏదైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఏంటంటే వాటి మీద వాక్ చేస్తారంటే వాటి మీద నడవడం కానీ ఇలా చేస్తుంటారు అనమాట. అలా నడిచినప్పుడు మీకు నార్మల్ పైప్స్ వేసినప్పుడు ఏమంటే అవి బ్రేక్ అవుతాయి అనమాట. అలానే మనకి ఈ కాంక్రీట్ సంబంధించిన మిషన్స్ కానీ ఇలాంటివి అనేవి వాటి మీద రన్ చేసినప్పుడు కూడా అవి ప్రెజర్ ఎక్కువైపోయి అవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట నార్మల్ పైప్స్ కానీ యూజ్ చేస్తే. అలా కాకుండా మీరు హెవీ గేజ్ పైప్స్ అనేవి యూజ్ చేస్తే ఇలా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట పైప్స్ అనేవి. మనం ఎందుకు వేస్తాం పైప్స్ అనేవి మెయిన్గా స్లాబ్లో వాల్ చిప్పింగ్ అనేది ఎక్కువ చేయకుండా ఉండడం కోసం మనం స్లాబ్లో అనేది పైప్స్ అనేది రన్ చేస్తాం అనమాట. మీరు అలా కాకుండా మీరు నార్మల్ పైప్స్ అనేది స్లాబ్లో రన్ చేయడం వల్ల అవి బ్రేక్ అవుతాయి అనమాట, అంటే అవి పగిలిపోతాయి. అవి పగిలిపోయి మళ్ళీ మీరు ఏం చేయాలి, వాల్ చిప్పింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మీరు స్లాబ్లో తెచ్చిన పైప్స్ అవి వేస్ట్ అవుతాయి అవి పగిలిపోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాల్స్లో కూడా చిప్పింగ్ అని అంటే గోడ పగలు కొట్టి అక్కడ పైప్స్ పెడతారు కదా, దాని కాస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. అలా ఉండకుండా కోసం ఏంటంటే మీరు స్లాబ్లో ఏదైతే పైప్స్ యూజ్ చేస్తారో అవి హెవీ గేజ్ పైప్స్ అయితే యూజ్ చేయండి. అప్పుడు అవి పగిలిపోకుండా ఉంటాయి, బ్రేక్ అవ్వకుండా మీకు పాయింట్స్ అనేవి అన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడు వాల్ చిప్పింగ్ అనేది తగ్గుతుంది. అందువల్ల స్లాబ్లో అయితే హెవీ గేజ్ పైప్స్ని అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాల్స్లో ఎలాంటి పైప్స్ని వాడాలి. వాల్స్లో వచ్చేసి మీడియం గేజ్ పైప్స్ని అయితే యూజ్ చేయండి. ఇక్కడ ఏంటంటే ప్రెజర్ కానీ ఇలాంటి పెద్దగా ఉండదు కాబట్టి మీరు మీడియం గేజ్ పైప్స్ని అయితే వాల్స్లో యూజ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి స్లాబ్లో పైప్స్ని రన్ చేయడం వల్ల వాటర్ లీకేజ్ ఏమన్నా అవుతుందా, అంటే స్లాబ్లో కరెంట్ పైప్స్ని రన్ చేయడం వల్ల వాటర్ లీకేజ్ ఏమన్నా అవుతుందా, ఇలాంటి డౌట్ అయితే ఉంటుంది అనమాట. వాటర్ లీకేజ్ అనేది మన కరెంట్ పైప్స్ ద్వారా అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. వాటర్ లీకేజ్కి మన కరెంట్ పైప్స్కి సంబంధం ఏం లేదు, వాటర్ లీకేజ్ అనేది అవ్వదు. ఫ్యాన్ హుక్ దగ్గర కొన్నిసార్లు వాటర్ లీకేజ్ అని అవుతుంటుంది. అది ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ ప్రాపర్గా యూజ్ చేయనప్పుడు లేదా అక్కడ కాంక్రీట్ అనేది ప్రాపర్గా ఫిల్ అవ్వనప్పుడు అలాంటి సందర్భాల్లోనే వాటర్ లీకేజ్ అనేది అక్కడ అవుతుంటుంది. వాటర్ లీకేజ్ కూడా ఎలాంటి సందర్భాల్లో అవుతుంది మీకు 5th పాయింట్లో నేను డీటెయిల్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్ లీకేజ్ అని ఎందుకు అవుతుంది ఏంటని దాని గురించి అయితే 5th పాయింట్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈ మన కరెంట్ పైప్స్ రన్ చేయడం వల్ల వాటర్ లీకేజ్ అయితే అవ్వదు స్లాబ్లో రన్ చేయడం వల్ల. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి ఏ సైజ్ పైప్ని వాడాలి, అంటే ఏ డయామీటర్ పైప్స్ని అయితే మన హౌస్ వైరింగ్లో యూజ్ చేయాలి. మనం వచ్చేసి 25 mm డయా పైప్స్ని అయితే యూజ్ చేస్తాం, అంటే వీటిని 1 inch పైపులు కూడా అంటాం మనము. 25 mm డయా పీవీసీ పైప్స్ అలానే 1 inch పైప్స్ అని కూడా అంటాం అన్నమాట. వీటిని అయితే మనము హౌస్ వైరింగ్లో యూజ్ చేయండి. 25 mm డయా పీవీసీ పైప్స్ని ఎందుకు యూజ్ చేయాలంటే మనకి పైప్స్లో 40% ఫ్రీ స్పేస్ ఉండాలి. వైర్స్ మొత్తం రన్ చేసిన తర్వాత ఆ పైప్ లోపల వైర్లు మొత్తం రన్ చేసిన తర్వాత 40% ఫ్రీ స్పేస్ అనేది ఉండాలి. 40% ఫ్రీ స్పేస్ ఎందుకు ఉండాలి అని చెప్తున్నానంటే మీకు ఏంటంటే వైర్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. హీట్ అనేది జనరేట్ అయినప్పుడు వైర్లు అనేవి మెల్ట్ అవుతాయి అనమాట, మెల్ట్ అయిపోయి కాలిపోతాయి అనమాట. అలాంటి సందర్భాల్లో మనకి షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది. కొంతమంది ఎలా చెప్తారంటే మీకు 25 mm డయా పైప్లో
చాలా వైర్స్ ఉన్నాయి, వీటిని మొత్తం ఎలా పుల్ చేయాలో తెలుసా, వీటిని ఎలా బయటికి తీసుకురావాలో తెలుసా అని చెప్పి దాంట్లో ఆయిల్ వేసి రకరకాల ప్రయోగాలు చేసి దాంట్లోంచి బయటకైతే తీసుకొని వస్తారు. ఇలా ఈజీగా అయితే మనం చేయొచ్చు అని చెప్తుంటారు అనమాట. అలా చేయకూడదు, ఎప్పటికి ఫుల్గా వైర్స్ అనేవి మాత్రం పైప్లో రన్ చేయకూడదు. ఏదన్నా హీట్ అనేది జనరేట్ అయింది, అవి మెల్ట్ అయిపోయినాయంటే మొత్తం కాలిపోతాయి, షార్ట్ సర్క్యూట్ అయిపోయి. మరి దాని బదులు ఎక్స్ట్రా పైప్ అనేది యూజ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట. అందువల్ల 25mm డయా పీవీసీ పైప్స్ని అయితే యూజ్ చేయండి. 40% ఫ్రీ స్పేస్ అయితే మెయింటైన్ చేయండి. ఇలా షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానీ ఇలాంటి ప్రమాదాల నుంచి మీరు దూరం చేసిన వల్ల అవుతారనమాట, ఇలా మెయింటైన్ చేయడం వల్ల. మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఒక లైట్ పాయింట్ ఉన్నా కూడా 25mm డయా పీవీసీ పైప్ని అయితే రన్ చేయాలని అనే డౌట్ అయితే రావచ్చు అనమాట. మేము దాని బదులు మీరు 19mm కాండ్యూట్ అంటే 3/4 కాండ్యూట్ మేము వేయచ్చు కదా, ఒక లైట్ పాయింట్కి అయితే సరిపోతుంది కదా అని అనొచ్చు అనమాట. నేను ఎందుకు 25mm డయా యూజ్ చేయమంటున్నాను అంటే, ఫ్యూచర్లో ఏమైనా వైర్స్ అనే ఎక్స్ట్రా యాడ్ అయినాయి అంటే ఫాల్ సీలింగ్ అనే ఎక్స్ట్రా వైర్స్ వచ్చినప్పుడు ఇలాంటి పైప్స్ అయితే మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మీరు 25mm యూజ్ చేయండి. లేదు 19mm కూడా మేము యూజ్ చేస్తామంటే యూజ్ చేయండి, దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అక్కడ ఎక్కువ వైర్స్ అనేవి పోవు అని అనుకున్నప్పుడు మీరు 19mm యూజ్ చేయండి, సరిపోతుంది, అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా మనమైతే 25mm డయా పైప్స్ని అయితే యూజ్ చేయండి. మీకు అవసరం ఉంటే 19mm కూడా యూజ్ చేసే పని అయితే ఆ సిచ్యువేషన్ బట్టి మీరు 19mm అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. స్లాబ్ నుండి ఎలాంటి సందర్భాల్లో వాటర్ లీకేజ్ అనేది అవుతుంది, అలా లీక్ అవడం వల్ల ఎలక్ట్రికల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట ఆ వాటర్ లీకేజ్ అవ్వడం వల్ల. వీటి గురించి అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు. మీకు ఈజీగా అర్థమవడం కోసం గ్రౌండ్ ఫ్లోర్ అలానే ఫస్ట్ ఫ్లోర్ ఇలా 2 ఫ్లోర్స్ అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ విధంగా కాలమ్స్ లేదా వాల్స్ అనేది తీసుకున్న తర్వాత పైన స్టీల్ అనేది కడతారు. స్టీల్ కట్టిన తర్వాత మనం పైప్స్ని అయితే మన ఎలక్ట్రికల్ పైప్స్ని అయితే రన్ చేస్తాం కదా, ఈ విధంగా పైప్ని అయితే రన్ చేసి ఇక్కడ ఒక జంక్షన్ బాక్స్ అయితే పెట్టుకొని ఇలా ఇక్కడ నుంచి పైప్ అనేది రన్ చేస్తున్నాయి. ఇక్కడ జంక్షన్ బాక్స్ అనేది ఎందుకు పెట్టానంటే, ఈ రూమ్లో లైట్ ఫిక్సర్ని అయితే ప్లేస్ చేయాలనుకుంటున్నా, అందువల్ల జంక్షన్ బాక్స్ని అయితే నేను ఇక్కడ తీసుకున్నా. నెక్స్ట్ స్లాబ్ అనేది ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ రూమ్లో లైట్ ఫిక్సర్ కోసం కదా ఈ జంక్షన్ బాక్స్ పెట్టింది, అందువల్ల ఇక్కడ లైట్ ఫిక్సర్ని అయితే ప్లేస్ చేస్తున్నా. ఇక్కడ మీకు ఖాళీ ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా, ఇలా స్టెప్గా వచ్చి ఖాళీ ప్లేస్ ఉంటుంది కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటాం మనం అంటే సంకెన్ స్లాబ్ అంటాం అనమాట. మనం ఇలాంటి స్లాబ్లు ఎక్కడ కనిపిస్తాయంటే టాయిలెట్స్లో ఉంటాయి, అలానే వచ్చేసి కిచెన్ దగ్గర ఉంటాయి అన్నమాట. అంటే టాయిలెట్స్ ఫ్లోర్లో అలానే కిచెన్ ఫ్లోర్లో ఇవి కనిపిస్తాయి అన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా, గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్లో ఇలాంటి స్లాబ్ అనేది మీకు కనిపిస్తుంది. అంటే దీనిపైన మనకి టాయిలెట్ కానీ లేదా కిచెన్ కానీ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను ఒక టాయిలెట్ అయితే తీసుకుంటున్నాను. ఈ టాయిలెట్లో ఈ విధంగా స్లాబ్ ఎందుకు తీసుకుంటారంటే, మనం ప్లంబింగ్ పైప్స్ ఉన్నాయి కదా, ఆ పైప్స్ని రన్ చేయడం కోసం ఇలాంటి స్లాబ్లు అయితే ఇస్తామన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ టాయిలెట్స్లో ఏమంటే మనకు షవర్ ఉంటుంది, డబ్ల్యూసీ ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు ఈ సంకన్ స్లాబ్లో పైపులు ఉన్నాయి కదా, ఈ పైప్స్ నుండి ఈ షవర్కి పైప్ అనేది కనెక్ట్ చేస్తారు. అలానే డబ్ల్యూసీ ఉంది కదా, ఈ సంకన్ స్లాబ్లో ఉండే పైప్కి ఈ డబ్ల్యూసీని అయితే కనెక్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఆ డ్రైనేజీ ఈ వాటర్ లైన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సంకన్ స్లాబ్ నుంచే బయటకు అనేది తీసుకెళ్తారనమాట. ఇలా ఎందుకు చేస్తారంటే, ఈ సంకన్ స్లాబ్ ఇవి తీసుకుని ఎందుకు చేస్తారంటే, అలా చేయనప్పుడు ఏంటంటే కోర్ కట్ చేస్తారంటే స్లాబ్కి కట్ చేసి ఆ పైప్స్ అనేవి కింద ఫ్లోర్ వాళ్ళకి కనిపిస్తాయి. అంటే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో కనిపిస్తాయి. ఇప్పుడు లైట్ ప్లే చేసినాం కదా, ఈ ఏరియాలో వాళ్ళ ప్లంబింగ్ పైప్ లైన్ ఉంటాయి అనమాట. రేపు మెయింటెనెన్స్ ఏదైనా చేయాలన్నా కూడా ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఆ ప్లంబింగ్ పనులనే చేయాలి. అలా చేయకుండా ఏం చేస్తారంటే పైన ఇలా సంకన్ స్లాబ్ తీసుకొని అక్కడే పైప్స్ అనేవి ఉంటాయి. అప్పుడు టైల్స్ అవి రిమూవ్ చేసి అక్కడే వాళ్ళ మెయింటెనెన్స్ కానీ వీళ్ళ హౌస్కి ఏదైతే ఉందో అవి అక్కడ చేసుకుంటారనమాట. అందువల్ల అలాంటి సందర్భాల్లో ఇలాంటి సంకన్ స్లాబ్లు అనేది యూజ్ చేస్తారనమాట. ఇలా యూజ్ చేయడం వల్ల వాటర్ లీకేజ్ అనేది ఎలా అవుతుంది ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం మనం. సంకన్ స్లాబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో మీకైతే ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు వాటర్ లీకేజ్ అనేది ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మన ప్లంబింగ్ పైప్ ఈ సంకన్ స్లాబ్లోనే అవుతుంది అన్నమాట వాటర్ లీకేజ్ అనేది. రిమైనింగ్ ఏరియాలో పెద్దగా అవ్వదన్నమాట. రిమైనింగ్ ఏరియాలో ఎలాంటి కేసులు అవుతుందంటే, వాళ్ళు మెటీరియల్ అంటే ఆ స్లాబ్కి యూజ్ చేసే మెటీరియల్ సిమెంట్ ఇవి ఉన్నాయి కదా, అవి ప్రాపర్గా యూజ్ చేయనప్పుడు అలాంటి సందర్భాలనే వాటర్ లీకేజ్ అని అవుతుందేమో కానీ మ్యాక్సిమం అయితే వాటర్ లీకేజ్ అనేది ఉండదన్నమాట. ఇక్కడ సంకన్ స్లాబ్లో వాటర్ లీకేజ్ అనేది అవుతుంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్లంబింగ్ పైప్స్ అనేవి ఉన్నాయి కదా, ఇక్కడ వాటర్ ఆ పైప్స్లో నుంచి లీక్ అయినప్పుడు ఈ కింద ఫ్లోర్కి అనేది వాటర్ అనేది వస్తుంది అనమాట ఆ స్లాబ్లో నుండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రాపర్గా వాటర్ ప్రూఫింగ్ చేయకపోయినా కూడా వాటర్ అనేది వస్తుంది. అంటే టాయిలెట్స్లో అనేది ఇప్పుడు వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ లీకేజ్ అనేది వస్తుంటుంది అన్నమాట అప్పుడప్పుడు. అలా కాకుండా మీరు ప్రాపర్గా వాటర్ ప్రూఫింగ్ అని చేశారనుకోండి, ఈ వాటర్ లీకేజ్ అనేది కిందకు కూడా రాదన్నమాట. ఇలా వాటర్ లీకేజ్ అయిన తర్వాత ఈ వాటర్ ఏం చేస్తాయంటే, మనకి లైట్ ఉంది కదా, ఈ లైట్ ఉన్న ఈ జంక్షన్ బాక్స్లకు వాటర్ అనేవి వస్తాయి అన్నమాట.
వాటర్ లీకేజ్ వాటర్, ఆ వాటర్ వచ్చేసి ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్లో ఉండే వైర్స్ కానీ టచ్ అవుతుంది అన్నమాట. టచ్ అయిపోయినప్పుడు అక్కడ షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది. అలాంటి సందర్భాల్లోనే షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది అనమాట. వాటర్ లీకేజ్ అయ్యేది ఎప్పుడంటే ఇలాంటి సంకెన్ స్లాబ్లు వాటర్ లీకేజ్ అనేది అవుతుంది కాబట్టి సంకెన్ స్లాబ్లో వాటర్ ప్రూఫింగ్ అనేది ప్రాపర్గా చేయనప్పుడు అలాంటి సందర్భాల్లో ఈ వాటర్ అనేది ఈ జంక్షన్ బాక్స్లోకి వచ్చేసి ఈ జంక్షన్ బాక్స్లో ఉన్న వైర్స్ ఏదైతే ఈ లైట్ కనెక్ట్ ఉంటాయో వాటికి ఈ వాటర్ టచ్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అవుతుంది అనమాట. ఇలాంటి సందర్భాల్లోనే వాటర్ లీకేజ్ అని అవుతుంది. ఆ వాటర్ లీకేజ్ అవడం వల్ల ఇలా జంక్షన్ బాక్స్లో వెళ్ళి షార్ట్ సర్క్యూట్ అనేది అవుతుంది అనమాట. స్లాబ్లో కరెంట్ పైప్స్ని రన్ చేయడం వల్ల వాటర్ లీకేజ్ అనేది మన పైప్స్ ద్వారా అయితే జరగదు. ఓన్లీ ఇలాంటి సందర్భాలలోనే జరుగుతాయి అన్నమాట. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.